హుర్రే! మాకు కూడా యూఎస్‌లో పనసకాయలొస్తున్నాయి. అప్పుడప్పుడు ఇండియన్ స్టోర్‌లో ఏదో చిన్న చిన్న పీసెస్ దొరికేవి. అలాంటిది ఇంత పెద్ద కాయ చూడటం ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడ. అందులోనూ టామ్ థమ్ అనే అమెరికన్ స్టోర్‌లో తీసుకున్నాము. ఇవి మెక్సికో నుంచి ఇంపోర్ట్ అయినవి. ఇది కూడా నేను ఫస్ట్ టైమ్ కట్ చేస్తున్నాను. లెట్స్ సీ. యాహ్! పెద్ద బాడీ బిల్డర్‌లా ఫీల్ అయిపోతుంది. ఫీల్ చేశాను అంతే. కట్ చేసే ముందు చాక్‌కి ఆయిల్ అప్లై చేసుకుంటే గ్రీజ్ అవ్వకుండా ఉంటది. అండ్ హ్యాండ్స్‌కి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటదన్నమాట. యాహ్! వి గాట్ ఇట్. ఏంటిది బాగుంది? జాక్ ఫ్రూట్. మనం కట్ చేసాం. కలయా నిజం. ఇది నిజమేనా బాబీ? జాక్ ఫ్రూట్ కట్ చేశాను. మనం తినేదేమో కానీ ఈ కటింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్రిక్కీగా ఉంది. We got it. Love you, Bobby. థ్యాంక్ యూ బాను. It's fine. నేనేదో బాగా కష్టపడిపోతున్నానండి. మా హస్బెండ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. పనసకాయలైతే ఇక్కడ మాకు చాలా తక్కువగా దొరుకుతాయి. ఉన్నా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్. ఇది వచ్చేసి 15 ఎల్బీస్ $20 పడింది. కొంచెం ఇది బెటర్ ప్రైస్ అన్నమాట. జాక్ ఫ్రూట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు కూడా ఇష్టమైతే ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. ఒక హాఫ్ అయితే కట్ చేసాము. ఫుల్ బౌల్ నిండిపోయిందన్నమాట.